భారతదేశంలో పెళ్ళి అనేది ఒక పెద్ద కమిట్మెంట్. 3 ముళ్ళు, 7 అడుగులు కలిపితే 100 ఏళ్ల జీవితం. ఇది నమ్మి తరతరాల నుంచి ఈ దేశంలో ఎన్నో మానవ సంబంధాలు, ఎంతోమంది ఆడ మగలు పెళ్ళిళ్ళు చేసుకొని అద్భుతమైన జీవితాలని, అద్భుతమైన కుటుంబ వ్యవస్థని స్థాపించింది భారతదేశం. కంఫర్టబుల్ లేదు అని చెప్పి చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. కంఫర్టబుల్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఏది కంఫర్టబుల్ ఉండదు. కమిట్మెంట్గా ఉంటే ఏదైనా కంఫర్టబుల్గా ఉంటుంది. మన బాస్ వాడు చాలా సీరియస్గా ఉంటాడు, మంచివాడు కాదు, కానీ మనం అక్కడ ఉద్యోగం తప్పనిసరిగా చేయాలి. కమిటే మనం చేయట్లా. మనం వెళ్ళే ప్రయాణంలో రోడ్డు గతుకులుగా ఉంది, కానీ కంపల్సరిగా మన గమ్యం చేరుకోవాలి. మానేస్తున్నాం ఏంటి? ఎలాగోలా నిదానంగా మెల్లగా బ్రేకులు వేసుకుంటూ చూసుకుంటూ దారి వెళ్తూనే ఉన్నాం కదా. అక్కడ తప్పనిసరి అయినప్పుడు కమిట్మెంట్ అనేది ఉండాలి. భారతదేశంలో దాన్ని నమ్మే మన అమ్మమ్మలు, ముత్తాతలు వాళ్ళందరూ నచ్చినా నచ్చకపోయినా, నలుపైనా తెలుపైనా, డబ్బున్నా లేకపోయినా, కోపం ఉన్నా, విసుకున్నా, చిరాకున్నా, ఆ వండిన అన్నం కూర ఆయనకి నచ్చకపోయినా, ఈయన కోపం ఆమెకు నచ్చకపోయినా, బిడ్డల మీద ప్రేమతో కానీ, సమాజం మీద గౌరవంతో కానీ, పెళ్ళి అనేటువంటి కమిట్మెంట్తో కానీ, లేదా డిపెండెన్సీతో కానీ, మీరు ఏదైనా అనుకోండి, కానీ వాళ్ళంతా కలిసి ముందుకు వెళ్ళారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంఫర్టబుల్ అనేది ఉండదు అసలు. టాబ్లెట్ వేసుకోవాలనుకుంటాం, అది చేదుగా ఉంటుంది, అది కంఫర్టబుల్లా? వేసుకోవాలి. అలాగే కొన్ని రోజు అన్నం తింటాం, రోజు ఇష్టమైన కూర ఉండదు, కానీ ఆకలి తీరాలి, మరి ఏదో కూర వేసుకుని తింటాం కదా, అది కంఫర్టబుల్లా? కాదు, కమిట్మెంట్. అలా నచ్చిన ఉద్యోగం, నాకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ కాకపోతే బడిపంతులు అవుతాం, బడిపంతులు ఉద్యోగం చేసుకోవట్లేదా? అది కమిట్మెంట్. లైఫ్లో అనేక చోట్ల మనం కంఫర్టబుల్ అనేది ఉండదు. కంఫర్టబుల్ని వదిలేసి కమిట్మెంట్గా మనం పెద్దపీట అనేది వేస్తాం. అలాగే జీవితంలో కూడా పెళ్ళి అనేది కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా కమిట్మెంట్తోనే ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నీ మనసులో ఏదో పెట్టుకొని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసి అక్కడ అవతల వ్యక్తి యొక్క అవతల పార్ట్నర్ మీద బ్లేమ్ చేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ కమిట్మెంట్ అయితే మానవ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది సక్సెస్ఫుల్గా నడిచారంటే అందులో ఏదో మ్యాజిక్ ఉందనే నమ్మి తీరాల్సిందే. ఇది భారతదేశం యొక్క మ్యాజిక్, ఇది ఒక పెళ్ళి యొక్క మ్యాజిక్. ఆ కమిట్మెంట్ అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది జీవితం.